ఒక్కసారి చూపించండి, మాకు చూపించి తగలబెట్టండి. పట్టుకోండి. నశించాలి మనుస్మృతి, నశించాలి 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 మనుస్మృతి, నశించాలి నశించాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి 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 ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి 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 సెక్యులరిజం, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్. మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. దహనం చేద్దాం దహనం చేద్దాం దహనం చేద్దాం. నశించాలి నశించాలి మనుస్మృతిని నశించాలి, నశించాలి నశించాలి మనుస్మృతి నశించాలి, నశించాలి నశించాలి. భారత రాజ్యాంగం రక్షించుకుందాం, భారత రాజ్యాంగం రక్షించుకుందాం. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. పేరు కడమంచి రాంబాబు, తెలంగాణ ప్రజా ఫ్రంట్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సవర్ణ హిందువుల వల్ల వారు చేస్తున్న చేష్టలతోటి విసిగి వేచారి దీనన్నిటికీ మూలం ఏంది, వీరు చేసే ఈ అంటరానితనానికి మూలం ఏంది అని అంటే ఈ మన సంస్కృతిని తగలబెడితేనే పీడిత తాడిత ప్రజలకు ఒక వెసులుబాటు కలుగుతుంది అన్న ఆలోచన విధానంతో మనువాదుల గుండెల్లో మంటలు పుడతాయన్న ఆలోచనతోటి ఈరోజు ఈ మనుధర్మాన్ని తగులబెట్టడం జరిగింది. ఇది మనుధర్మం కూడా అనకూడదు, అధర్మం ఇది. ఒక వ్యక్తిని, ఒక మనిషిని మనిషిగా చూడని ఈ ధర్మం, ఇది అధర్మంతో సమానం కానీ ధర్మంతో సమానం కాదు. ఇప్పటికీ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంటుకి ఎన్నికై రాజ్యసభకి ఎన్నికైన మంత్రులు, సాక్షాత్తు హోం మంత్రి అమిత్ షా మొన్న పార్లమెంటులోనే అంబేద్కర్ 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 అని, అంబేద్కర్ అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది అని మాట్లాడడం చాలా ఇబ్బందికరం. వెంటనే తను రాజీనామా చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఆ పార్టీ అతన్ని బహిష్కరించాలి. లేకపోతే మాత్రం బీజేపీ పార్టీ కార్యాలయాలను ముట్టడిస్తాం. ఢిల్లీలో ఉన్న వాళ్ళ కార్యక్రమమే కాదు, అమిత్ షా ఇంటి దాకా కూడా ఈ ఉద్యమాన్ని తీసుకొని పోతందుకు మేము ముందుంటామని తెలియజేస్తూ నేను ముగిస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ కొంపల్ ఏరియాలో రాయాబాద్ అనే గ్రామంలో లక్షల మందితోని మనస్ఫూర్తిని దహనం చేసింది. ఎందుకు అంటే ఈ దళితులు కావచ్చు, మరియు మహిళలు అభివృద్ధి పరంగా ముందుకెళ్లాల్సినటువంటి మహిళల్లో కూడా మన ధర్మశాస్త్రం అన్ని రకాలుగా చేస్తుంది. వెంటనే వాళ్ళ బుర్రలకు మెదళ్లకు సంఖ్యలు వేసి ఈ సంస్కృతి పరంగా అనేక రకాలుగా వాళ్ళని బానిసలుగా చూస్తున్నటువంటి మన ధర్మశాస్త్రాన్ని ఆ రోజుల్లోనే వందల సంవత్సరాల క్రితమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టినటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఈ మన ధర్మశాస్త్రం ఇక్కడ నుంచి కూడా మాకు వద్దు అని చెప్పేసి మహిళల తరఫున, చైతన్య మహిళా సంఘం తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మన ధర్మశాస్త్రమే లేకుంటే ఈరోజు సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా ముందుకెళ్లాల్సినటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు ముందుకెళ్ళలేక ఈ గుళ్ళు బళ్ళు అనుకుంటా ఈ మన ధర్మశాస్త్రాన్ని నమ్ముతూ ఇంకా బానిసలుగా బతుకుతున్న సందర్భాలు కూడా మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఈ రాజ్యాంగ పరంగా, రిజర్వేషన్ల పరంగా ఓట్ల తరఫున గెలిచినటువంటి నాయకులు కూడా ఈరోజు ఈ మన ధర్మశాస్త్రాన్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని మహిళల్ని బానిసలుగా
నిలువ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ ఇది వ్యతిరేకించి మండప శాస్త్రాన్ని వ్యతిరేకించి కాలబెట్టినటువంటి రోజును ఈరోజు మేము కూడా స్వాగతిస్తూ ఈ మండప శాస్త్రాన్ని కాలబెట్టడానికి మహిళా తరఫున మా చైతన్య మహిళా సంఘం కూడా సిద్ధంగా ఉంది. డిసెంబర్ 25 అంటే ఈ 25 మనకొక మంచి రోజు చెడు రోజు కూడా. దీనికి కారణం ఏంటి? ఆ రోజు ఈ రోజు ఏమనుకుంటున్నాము, 1924లో వచ్చిన ఈ రోజు కానీ అదే ఆగస్టు 6 1923లో అప్పుడున్న ఆంగ్లేయ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అది ఏంటంటే అంతకుముందు ఉన్న సంస్కృతి, భారత సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని దళితులు బయట ఉన్న వాటర్ని కూడా వాడుకోకూడదు. పశువులు ఇంకా వేరే కులాల వాళ్ళు పశువులను కలిగే గుంటలల్లో కూడా దళితులు వాడుకోకూడదు. వాళ్ళు వచ్చి ముంచి చూస్తే ఆయనకి వాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఇదే సంస్కృతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆంగ్లేయ యూనివర్సిటీలో ఒక పిహెచ్డికి థీసిస్ సమర్పించినప్పుడు అప్పుడు ఆంగ్లేయ ప్రభుత్వం 1923 ఆగస్టు 6న దీనిపైన ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఏంటంటే దళితులు కూడా ఊరు బయట ఉన్న వాటర్ను స్వేచ్ఛగా వాడుకోవచ్చని ఒక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాన్ని సవాలు చేస్తూ అప్పుడున్న అగ్రవర్ణం సవాలు చేస్తూ ఇది మహాచెరువులో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి దాని మీద పోయినప్పుడు ఆ మహాచెరువులో కూడా అనుమతి ఇవ్వనప్పుడు ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఎందుకు తగలబెట్టిందంటే ఆ మహాచెరువు పోయినప్పుడు అనుమతి ఇవ్వకుంటే కోర్టు ద్వారా కూడా వాళ్ళకు అనుమతించకుంటే కోర్టు ద్వారా వచ్చింది ఏంటంటే మీరు ఎవరైతే అంబేద్కర్కు అక్కడ ఉన్న హైకోర్టు జడ్జి ఇచ్చిన నోటీస్ ఏంటంటే మీరు మీ సమావేశాన్ని నిర్వహించుకోవచ్చు కానీ మహాచెరువు తెరువుకోవద్దు, దాంట్లో నీళ్ళు ముట్టుకోవద్దు అనేది ఒక స్టేట్మెంట్, ఒక ఆర్డర్ ఇచ్చింది కోర్టు, ఆ రాష్ట్ర హైకోర్టు. అయితే దాన్ని ఆయన స్వీకరిస్తూ అంబేద్కర్ తన బలగంతో 4000 మందితోటి ర్యాలీగా పోయి ఆ చెరువు చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చి ఆ రోజు సమావేశంలో పాల్గొంటున్నప్పుడు అక్కడ జరిగిన చర్చల్లో ఒక బ్రాహ్మణ్ కూడా ఉన్నాడు. ఇవాళ అంబేద్కర్ కులవాది అంటారు, నిజమైన కులవాదులే మనువాదులే అంబేద్కర్ను కులవాది అంటారు. కానీ ఆ రోజు ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన సలహా మేరకే ఈరోజు ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన రోజు. ఆ మనుధర్మ శాస్త్రాన్ని కూడా ఒక శవానికి దహనం చేశాడు. ఆ బ్రాహ్మణుడు ఎందుకు చేశాడు? ఆ రోజున్న సతీ సహగమనం, ఆ రోజున్న వాళ్ళ స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళ అక్కచెల్లెలకు జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకించడానికి వీళ్ళతోటి అనేకమైన అటువంటి ఆదర్శమూర్తులు ఎంతోమంది. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు శత్రువులు కాదు దళితులకు, ఆనాటి నుంచి కూడా అది గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మణిజం మాత్రమే దళితానికి శత్రుత్వం. ఇది కంపల్సరీగా మనం గుర్తు చేసుకోవాలి. ఇది చేసుకున్నప్పుడు ఆ ఇచ్చిన బ్రాహ్మణుడు ఇచ్చిన సలహా మేరకే 6 గుంటల 6 ఫీట్ల వెడల్పుతోటి 3 ఫీట్ల 6 ఫీట్ల పొడుగుతోటి 3 ఫీట్ల వెడల్పుతోటి సుగంధ గంధపు చెక్కలను అమర్చి దాని మీద ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలపెట్టిన సందర్భం ఈరోజు ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం ఏదైతే చేసిండో ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు బీసీలు పూలందేవి ఎవరు? ఒక మత్స్యకారుడు అక్కడ దళితురాలు ఎట్టయింది? పూలందేవి మత్స్యకారుని దళితురాలు ఎట్టయింది, ఇక్కడ మత్స్యకారుని బీసీలు ఎట్టయింది? ఈ విషయాలను మొత్తము అధ్యయనం చేసుకుంటూ బీసీలు ఇకనైనా అర్థం చేసుకోవాలి. అంబేద్కర్లు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. బీసీలకు పైన ఆధారపడి ఉంది. బీసీలు అర్థం చేసుకొని ముందు కలిగిన రోజు నిజంగా ఇక్కడ బీసీ రాజ్యమా ప్రజారాజ్యమా ఏదో వస్తుంది కానీ అంత కాలంలో కాలం ఇలాంటి దొంగల దోపిడీ రాజ్యమే పరిపాలనలో ఉంటుంది అనేది మా అభిప్రాయం. మనుస్మృతిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టారు. ఇది ధర్మశాస్త్రం కాదు,
ఇది అధర్మ శాస్త్రం, మనుషుల మధ్య చీక తీసుకొచ్చిన శాస్త్రం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వీళ్ళు ముగ్గురు తప్పించి మిగతా వాళ్ళందరికీ మానవ హక్కులు నిరాకరించబడుతున్నాయి. జీవించే హక్కు, చదువుకునే హక్కు, సంపద హక్కు, సమానత్వ హక్కు, ఎటువంటి హక్కులు లేనటువంటి స్థితి ఈ మనుస్మృతి ద్వారా, స్మృతి అంటే చట్టం అర్థం, ఈ మనుస్మృతి ద్వారా నిరాకరించబడుతున్నాయి హక్కులు అని చెప్పేసి దాన్ని తగలబెట్టాడు. ఏదైతే మనుస్మృతి గత 3000 సంవత్సరాలుగా భారతదేశ ప్రజల మనసుల్లో, మెదడులో ఒక బంధనాలను సృష్టించింది. శూద్రులు అంటే శూద్రవర్గం, మహిళలు, వీళ్ళకి ఎటువంటి హక్కులు లేనటువంటి పద్ధతుల్లో ఈ మనుస్మృతి ఉంది. ఇది దేశానికి పనికిరానిది అని చెప్పేసి దాన్ని తగలబెట్టడం జరిగింది. ఇక్కడ ఒక మాట మనం గమనించాలా, ఈ వర్ణాశ్రమ ధర్మం ప్రధానంగా ఈ మనుస్మృతి యొక్క సారాంశం. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే హక్కులు, మిగతా శూద్రులు మహిళలకి ఎటువంటి హక్కులు లేవని చెప్పడం అనేది ఇది అధర్మానికి మాత్రమే కారణం కాదు, ఈ దేశం అభివృద్ధికి ఇది ఆటంకంగా ఉంది, ప్రజల సమానత్వానికి ఆటంకంగా ఉంది, ఇది ప్రజల స్వేచ్ఛకు ఆటంకంగా ఉంది. ప్రజలకి ఏ రకంగా అన్ని బంధనాలను ఏర్పాటు చేసిందో ఈ దేశ అభివృద్ధి కూడా ఇది ఆటంకంగా ఉంది. కాబట్టి దీన్ని సంస్కరించబడనబడాలా లేదా దీన్ని తగలబెట్టాలని చెప్పేసి దాని యొక్క సారాంశంగా మనం చూడాలి. ఇక 1950లో మనకి రాజ్యాంగం ఏదైతే అమల్లోకి వచ్చిందో, 1950లో వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో దీన్ని మేము ఆ రోజు ఆమోదించమని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు రాజ్యాంగాన్ని ఆమోదించడానికి నిరాకరించారు. కానీ దురదృష్టవశాత్తు గడిచిన 11 సంవత్సరాలుగా వీళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రజాస్వామ్యం, సమానత్వం, సోషలిజం, సెక్యులరిజం, ఫెడరలిజానికి ఆనవాయితీగా నిలయంగా ఉన్నటువంటి మన రాజ్యాంగాన్ని మార్చేసి మళ్ళీ మనుస్మృతి వేయటం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. నిన్న కాక మొన్న అమిత్ షా మన హోమ్ మినిస్టర్ ఏమన్నాడంటే, అంబేద్కర్ను తలుచుకునే బదులు ఏ భగవంతునన్నా తలుచుకుంటే మీకు 7 జన్మలకు పుణ్యం దక్కింది అని చెప్పాడు. ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు అసలు పుణ్యం పాపం ఏంటి? అది రాజ్యాంగం సైన్స్ ఆధారంగా ఉన్నటువంటి ప్రాంతం. కాన్స్టిట్యూషన్ గురించి చర్చించే సందర్భంలో ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు. అందుకోసం ఈ అమిత్ షా ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా ఉండడానికి ఒక్క క్షణం కూడా అర్హత లేదు, రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు అంబేద్కర్ వైపా, రాజ్యాంగం వైపా, మనుస్మృతి వైపా, బీజేపీ వైపా తెలుసుకోవాలని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా అడగాల్సినటువంటి, డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ మనుస్మృతి దహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. హైదరాబాద్ ఇప్పుడు చెప్పినట్టుగా డిసెంబర్ 25, 1927లో అణుశాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు తగలబెట్టారు. ఆనాటి నుండి కూడా వర్ణ వ్యవస్థలు ఇప్పుడు పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్ణ వ్యవస్థను ఇంకా తప్పకుండా అమలు చేయాలని ఆ కుట్రలో భాగంగానే మనువాదాలన్నటువంటి ఇవాళ అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించారు. అసలు భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికయ్యి పదవి అనుభవిస్తూ గత 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో చేరి ఇవాళ భారత రాజ్యాంగాన్ని నిర్మాతని అవమానించడం దురదృష్టకరమైన విషయం. అదేవిధంగా ఇవాళ కేంద్ర పాలకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావాదళంగా అన్నటువంటి పార్టీ, దానికి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఎటువైపు ఇవాళ పాలకులు బీజేపీ అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు ఇస్తున్న వాళ్ళ వైపా లేకుంటే భారత రాజ్యాంగం వైపా అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, నితీష్ కుమార్ కానీ, వాళ్ళ మిగతా అనుచరులు కానీ దానికి మద్దతు ఇస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుదామని, భారత రాజ్యాంగాన్ని కూచా తప్పకుండా అమలు చేస్తామని, దాంట్లో భాగంగానే ఈరోజు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మను ధర్మాన్ని ఈసీఐఎల్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట దాన్ని తగలబెట్టడం జరిగింది.
భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై భీమ్. సోదరులారా, ఈరోజు 25 డిసెంబర్ 2022 అంటే 1927లో అంటే దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది. 1927లో ఇదే రోజు డిసెంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి 35-36 సంవత్సరాల యువకుడు. ఆయన ఈ భారతదేశ చరిత్రలో ఆయన తీసుకునే నిర్ణయము ఈ భారతదేశంలోనే ఒక చాలా పెద్ద నిర్ణయం అది. ఏంటంటే 1000 సంవత్సరాల నుంచి ఈ హిందూ సమాజంలో ఏదైతే అనైక్యత ఉందో దానికి కారణం ఏంటి అనేది ఆయన సంస్కృతం నేర్చి ఆయన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, రామాయణం, మహాభారతం, తర్వాత ఇది మనుశాస్త్రం అనేది కూడా తెలుసుకొని దానిలో ఉన్న మంచి చెడులన్నిటి కూడా ఆయన భారతదేశ ప్రజలకు ఆ రోజు దాదాపు 30 కోట్ల మందిలో 7 కోట్ల మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అక్కడ. అయితే వాళ్ళందరినీ కూడా ఆ హిందూ కోడ్లో వాళ్ళు కాదు, వీళ్ళు అంటరాని వారు, వీళ్ళకు ఎక్కడ కూడా ఏ అవస్థలు కూడా ఎక్కడ కూడా వీళ్ళకు అవకాశం లేదు. కాబట్టి అటువంటి వ్యవస్థను బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిందంటే ఆ రోజు చాలా పెద్ద ఊరేగింపుగా ఇది మహాది పట్టణము కొంకణం ఏరియాలో జరిగింది ఇది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ సభను నిర్వహించడానికి ఎవరైనా స్థలం ఇచ్చిరా అంటే ఎవరు ఇవ్వలేదు. కానీ అక్కడ స్థానికంగా ఉన్న ఒక ముస్లిం యజమాని, ఆయన పేరు ఫతే ఖాన్ తన ప్రైవేటు ల్యాండ్ని బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆ యొక్క విధానాన్ని నిర్వహించుకోవడానికి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు బొంబాయి నుంచి ఆ స్థలానికి రావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడికి వెళ్ళి వస్తాడా, ఇట్లకి ట్రైన్లో వస్తాడా, బస్సులో వస్తాడా, ఎక్కడికి వెళ్ళి వస్తాడా ఆయన ఎదుర్కోవాలనే మూమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడే సముద్ర తీరంలో ఉన్న బొంబాయిలో పద్మావతి అనే ఒక నావలో అక్కడికి వెళ్ళి బయలుదేరి సముద్ర తీరంలో కొంకణ్ దగ్గరికి వచ్చి ఆ మీటింగ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజుల్లో అది చాలా పెద్ద స్ట్రైక్, అది నిమ్న జాతులకు చాలా పెద్ద స్ట్రెంత్ అది. మరి ఈరోజు మనం కూడా అటువంటి విధానాలు ఇప్పుడు అలా మనకు మనశ్శాస్త్రంలో ముఖ్యంగా ఏముందంటే విడదీసి పాలించేది ఉంది. మనకు ఎస్సీలకు అక్కడ ఏది చోటు కూడా లేదు. తర్వాత ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా అది కాల్చి భారతదేశంలో హిందువులను సంస్కరించుకోవడానికి చేసిన ఎత్తు అది. దానికి కూడా వాళ్ళు వ్యతిరేకించడం వల్ల ఇప్పటికీ కూడా అదే విధానాలు నడుస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలకు ఆ శుభుత్సాకరమైన పేర్లు పెట్టుకోవడము, తర్వాత వాళ్ళకి ఈ విధంగా పేరు పెట్టుకోవడము, ఈరోజు అప్పర్ కాస్ట్లో ఉన్న ముగ్గురికి జంజనాలు వేసుకోవడము, ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలు జంజనాలు వేసుకునే పద్ధతి లేదంటే ఇప్పుడు అదే ఫాలో అవుతుంది అనేది అర్థమైంది. కాబట్టి 1950 26 జనవరి రోజు బాబాసాహెబ్ ఇచ్చిన ఏదైతే రాజ్యాంగం ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము రాజ్యాంగ పరంగా నడుచుకుంటూ ఇన్ని హక్కులు సాధించుకొని ఈ విధంగా మీ ముందు మాట్లాడడం అనేది అది ఇచ్చిన ధైర్యమే. కాబట్టి బాబాసాహెబ్ ఆ రోజు చేసింది, ఈరోజు ఈ కొంతమంది అయినా కానీ కూడా నిలబడి బాబాసాహెబ్ చేసింది కరెక్ట్ అని ఈ సమాజానికి చెప్పడానికే ఈరోజు మనుశాస్త్రాన్ని తగలబెట్టడానికి మేము వచ్చినాము. మీరందరూ వచ్చింది ఈ వీడియో ద్వారా మీరు కూడా దాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. జై భీమ్.